Hello guys, my name is Sanay Kashyap. Welcome to Movie Clips. Today review of గీతాంజలి మళ్ళీ వచ్చింది. 2014 లో రిలీజ్ అయిన గీతాంజలి మూవీకి సీక్వెల్ ఇది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 2014 లో రిలీజ్ అయిన గీతాంజలి మూవీకి సీక్వెల్ వస్తుందని. సో ఇప్పుడు ఎలాగో సీక్వెల్ రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ చూసాను. నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది. నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను. అదిరిపోయింది, సూపర్, నెక్స్ట్ లెవెల్ అంత చెప్పి అంత గొప్పగా అనిపించకపోయినా ఏదో పర్వాలేదు, అలా బాగానే ఎంటర్టైన్ అయితే చేశారు, బాగానే ఎంగేజ్ చేశారు, మంచి కామెడీ సీన్స్ అయితే బాగానే పండించారు. అండ్ ఎలాగో ఇది హారర్ కామెడీ జోనర్ కాబట్టి డెఫినెట్లీ ఇలాంటి జోనర్స్ మూవీస్ ని లాజిక్స్ అయితే అప్లై చేయకూడదు. పొరపాటున లాజిక్ అయితే అప్లై చేస్తే డెఫినెట్లీ మూవీ నచ్చదు. ఇదే కదా ఈ జోనర్ వచ్చే ఎనీ ఫిల్మ్ మనకి అస్సలు నచ్చదు. సో ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ హారర్ కామెడీ ఫిల్మ్ కాబట్టి డెఫినెట్లీ మూవీ చూసే ముందు నా లాజిక్స్ అని థియేటర్ బయట పెట్టి థియేటర్ లోపలికి వెళ్ళి సినిమా చూడడానికి వెళ్ళాను. సో పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేకుండా జస్ట్ ఆ 2.5 hours ఆ టైం పాస్ కి ఎంటర్టైన్ అవ్వడానికి వెళ్తున్నాను. ఈ మాత్రం మినిమం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళాను అండ్ నేను పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ కి మూవీ అయితే రీచ్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా గీతాంజలి పార్ట్ 1 లో నటించే ప్రతి క్యారెక్టర్ ని ఈ పార్ట్ 2 ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడ్యూస్ చేస్తూ మెల్లగా స్టోరీ నడిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ పెద్దగా ఎక్కువ నడవదు, మెల్లగా అలా స్టోరీ బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటది అంతే. సో ఫస్ట్ హాఫ్ లో పెద్ద స్టోరీ ఏమి నడవదు, అలా స్లోగా స్టోరీ నడిపిస్తూ సెకండ్ హాఫ్ స్టోరీకి బిల్డ్ చేస్తూ ఉంటాయి. సో స్టోరీ చాలా స్లోగా నడిచినా మధ్య మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తాయి. ఆ కామెడీ సీన్స్ నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను. మెయిన్లీ నాకు ఫస్ట్ హాఫ్ లో సత్య గారి కామెడీ సీన్స్ బాగా నచ్చేసాయి. నాకైతే ఫస్ట్ హాఫ్ లో ఆయన కామెడీ ఎక్కువ హైలైట్స్ అవుతాయి. సో ఫస్ట్ హాఫ్ లో స్టోరీ స్లోగా నడిచినా మధ్య మధ్య సత్య గారి కామెడీ సీన్స్ మంచిగా ఎంటర్టైన్ చేస్తుంటాయి. అండ్ ఇంట్రో బ్లాక్ వచ్చేసరికి ఏదో పెద్ద ట్విస్ట్ రివీల్ చేసినట్టుగా ఇంట్రో బ్లాక్ పెడతారు. నేనైతే ఆ ట్విస్ట్ ని ముందే గెస్ చేశాను. సో నాకైతే ఇంట్రో బ్లాక్ జస్ట్ ఓకే అనిపించింది. ఒకవేళ ఆ ట్విస్ట్ కానీ మీకు గెస్ చేయకపోయి ఉంటే మేబీ ఆ ఇంట్రో బ్లాక్ మీ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో బిల్డ్ చేసిన స్టోరీ అంతా సెకండ్ హాఫ్ లోనే మెయిన్ చూపిస్తారు. సో మెయిన్ స్టోరీ అంతా సెకండ్ హాఫ్ లో నడుస్తుంది అండ్ కామెడీ సీన్స్ కూడా ఈ సెకండ్ హాఫ్ లోనే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్ అలా కొన్ని నవ్వుకోవచ్చేమో కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ మాత్రం బాగా నవ్వుకునేలా బాగా రాసుకున్నా. సెకండ్ హాఫ్ లో సునీల్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, ఇంకా కామెడీ అయితే ఇంకా ఆగదు. సత్య ఇంకా సునీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మిగతా వాళ్ళ ఒక కామెడీ మనకు కాస్త నవ్వుకుంటామో ఏమో తెలియదు కానీ సునీల్ ఇంకా సత్య ఒక కామెడీ మాత్రం బాగా నవ్వుకుంటాం. వాళ్ళ కామెడీ సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. అసలు మూవీ మొత్తానికి సునీల్ ఇంకా సత్య హైలైట్ అని చెప్పచ్చు. సో అలా ప్రీ క్లైమాక్స్ వరకు ఫుల్ గా బాగా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. బట్ ఈ మూవీలో నాకు నచ్చింది ఏమైనా ఉందంటే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సీరియస్ గా స్టోరీ నడిపిస్తారు. నాకైతే ఆ సీరియస్ గా స్టోరీ నడిపించే విధానం నచ్చలేదు. అండ్ మెయిన్ లీడ్ యాక్టర్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం ఓవర్ యాక్షన్ గా అనిపించింది నాకైతే. అండ్ క్లైమాక్స్ లో మూవీలో కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ కి ఎండింగ్ సరిగ్గా చూపించలేదు. సో అది కూడా నాకు పెద్దగా నచ్చలేదు. మెయిన్ లీడ్ యాక్టర్స్ యొక్క ఎండింగ్ కొంచెం పర్ఫెక్ట్ గా ఇచ్చుంటే బాగుండు. సో ఓవరాల్ గా మూవీ చూసాక నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను. ఒక ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మూవీ మొత్తం నన్ను ఎక్కువ డిసప్పాయింట్ చేసిన ఆ సీన్స్ మాత్రమే. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, గీతాంజలి ఆమె యాక్టింగ్ బాగుంది, నాకైతే బాగా నచ్చింది. బట్ క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ లో మాత్రం పర్ఫార్మెన్స్ కొంచెం ఓవర్ గా అయిపోయింది. ఇంకా శ్రీనివాస్ యాక్టింగ్ కూడా డీసెంట్ గా ఉంది. ఇంకా సత్య యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. మూవీలో ఎక్కువ ఎంటర్టైన్ చేసే క్యారెక్టర్ ఏమి ఉందంటే అది సత్య రోలే. పర్ఫార్మెన్స్ అదొకటి సార్, కామెడీ సీన్స్ అయితే ఇక్కడ చించేశారు. సునీల్ కు ఆయన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, ఆయన కామెడీ సీన్స్ కు అదిరిపోద్ది. ఇన్ఫాక్ట్ ఫుల్ మూవీ అంతా సత్య అండ్ సునీల్ వీళ్ళిద్దరే నడిపించారు. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ అయిన సత్యం, రాజేష్, శకల శంకర్, ఆలీ వీళ్ళ పర్ఫార్మెన్స్ కు బాగుంది. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, ప్రొడక్షన్ అంత గొప్పగా అనిపించలేదు. మెయిన్లీ కొన్ని గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ సీన్స్ ఉంటాయి, అవైతే అసలు బాగాలేదు. ఎంతో కొద్ది సినిమాటోగ్రఫీ వర్క్ అయితే బాగానే ఉంది. మ్యూజిక్ బై ప్రవీణ్ లక్కరాజు, మ్యూజిక్ బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, ఇంకా సాంగ్స్ కూడా జస్ట్ అలా వినడానికి పర్వాలేదు అనిపించింది. రిటర్న్ బై కోన వెంకట్, ఆయన రైటింగ్ ఓకే. స్టోరీ అంత గొప్పగా అనిపించకపోయినా ఏదో అలా కామెడీతో కొంచెం బాగానే నడిపించేశారు అంతే. డైరెక్టర్ శివ తుర్లపాటి, డైరెక్షన్ బాగానే ఉంది. బట్ మూవీలో మెయిన్ 2 ఫ్లాస్ ఉన్నాయి. ఫస్ట్ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ కొంచెం బెటర్ గా వర్క్ చేయించుంటే బాగుండు. విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ కనిపించే ప్రతి సీన్ ఈజీగా తెలిసిపోతే అది విఎఫ్ఎక్స్ తో గ్రాఫిక్స్ తో చేసిన విషయం అని నాకైతే కొంచెం చీప్ గా అనిపించినది. ఇంకా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ సీన్స్ ని కొంచెం బెటర్ గా డైరెక్ట్ చేస్తుంటే బాగుండు. క్లైమాక్స్ కొంచెం కామెడీగా ఎంటర్టైనింగ్ గా తీసుంటే బాగుండు. ఓవరాల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ గురించి సింపుల్ గా కొన్ని విషయాలు చెప్పాలంటే లాజిక్స్ అన్ని పక్క పడేసి జస్ట్ అలా సరదాగా టైం పాస్ గా అలా కాసేపు నవ్వుకుందాం అన్న ఇంటెన్షన్ తో మూవీకి వెళ్తే మాత్రం తప్పకుండా మీకైతే మూవీ బాగా నచ్చుద్ది. అంతే గైస్, మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే ఇదే. ఈ వీడియో చూసాక మీకే అనిపించిన కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.